హలో హాయ్. ఇవాళ ఉల్లవకాయ తయారు చేస్తానండి. చూడండి, పెద్ద రసాలు కాయలు తీసుకొని చక్కగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా సన్నగా, చాలా సన్నగా చిన్నగా కట్ చేయాలి. ఉల్లవకాయకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను, అలాగా అంత చిన్నగా ఉండాలి. ఇప్పుడు అది ఎండబెట్టేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇలా వస్తాయి. చూడండి, ఇలా వస్తే మనం ఒక చేత్తో ఇలా పట్టుకుంటే ముద్ద కింద చూడండి పొడిపొడిలాడుతూ రావాలి. అలా పొడిపొడిలాడుతూ వస్తేనే మనకి ఉల్లవకాయకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అలాగే పట్టుకుంటేనే చెమ్మ లేకుండా ఉన్నాయి కదా. ఒకరోజు ఎండలో పెట్టేసుకుంటే మనం వెంటనే తయారు చేసుకోవాలి. ఇది ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం కొలుసుకోవచ్చు. దీంట్లో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆవు పిండి అనేది వేయకూడదు, మెంతి పిండి వేయాలి. మెంతులు వేగించుకొని మెంతి పిండి, వెల్లుల్లిపాయలు, కారం, ఇంగువ. చూడండి, మనం కొలతలు కొలుసుకుంటున్నాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఎన్ని అయినాయో కొలుసుకోవచ్చు. చూడండి, ఒక బౌల్ అయ్యింది. ఇంకో బౌల్ అవుతుంది. 2 బౌల్స్ అయ్యాయండి. కరెక్ట్గా 2 బౌల్స్ అయితే మనం కారం ఈ ఒక్క బౌల్తోనే మనం పచ్చికారం అనేది తీసుకోవాలి. పచ్చడి కారం, బందరకాయ కారం తీసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నాకు స్కిట్ అయిపోయిందండి. ఇది కారం ఒక బౌల్లో తీసుకోవాలి. దీంట్లో కొంచెం హాఫ్ మాత్రం మెంతిపిండి, వేగించిన మెంతిపిండి గట్ట వేయాలి. అది స్కిట్ అయిపోయింది, సారీ. అలా సాల్ట్ దాంట్లో హాఫ్ వేసుకోవాలి. ఇది బౌల్లో హాఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకుని చాలా నీట్గా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేలా కలిపేసుకొని చూడండి, మనం మళ్ళీ ఇదే బౌల్తో మనం వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాబచ్చ ముక్క దోంగా మిక్సీ కట్టుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా నువ్వుల నూనె వేసుకొని, చూడండి, నువ్వుల నూనె వేసుకుని బాగా మరిగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని, అప్పుడు మరిగిన తర్వాత మనం ఏం చేయాలి, అల్లం వెల్లుల్లిపాయ మాత్రమే, అల్లం వేయకూడదు. వెల్లుల్లిపాయలు చూడండి ఎలా కట్ చేస్తాను, దోంగానే చెక్క ముక్కలాగా. అందుకు కాబట్టి అలా చేసుకుని మనం బాగా ఫ్రై చేయాలి నూనెలోని. అంటే బాగా డార్క్ బ్రౌన్ ఉండకూడదు. పచ్చడి కాబట్టి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం మనం ఇంగువ వేసి కలిపేసుకొని చక్కగా ఒక్క నిమిషం చూడండి, బందరం ఇచ్చనమాట. లాస్ట్ వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. ఫస్ట్ వేస్తే మాడిపోద్ది. దానివలన మనం కొంచెం దింపే ముందు వేసుకుని ఒక్కసారి 2 సార్లు కలిపేసి దించేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవచ్చు. ఇంగువ, ఎండుమిర్చి అవన్నీ బాగా కలిగేలా కలిపేసుకొని చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. మనం దించేసుకొని చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనం కారం, మెంతిపిండి, ఉప్పు కలుపుకున్నాం కదా, దాంట్లో వేసి చక్కగా నీట్గా చూడండి, ఇప్పుడు వేసి ఇప్పుడు బాగా ఇది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 3 రోజులు అలా ఉంచేసి చూడండి, ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. అన్నట్లుగా పడుతుంది అన్నమాట పచ్చడి అనేది. ఉల్లవకాయ కానీ ఒంటికి కూడా సలవండి. ఇది ఆవకాయలాగా వేడి చేయదు. అందుకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అలా కలిపేసుకొని మనం ఒక దాంట్లో పెట్టుకుని 3 రోజుల తర్వాత దాంట్లో ఇంకా ఆయిల్ గట్టి వేసుకోవాలి.
చూడండి, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, అంటే బాగా ఊరుతుందని కొంచెం వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. చూడండి, అంతా కలిగేలా కలిపేసుకొని ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే చక్కగా ఉప్పు సరిపోతే ఇప్పుడే కలుపుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను చేసిన కొలతలన్నీ కరెక్ట్గా సరిపోతాయి. సరిపోయాయండి, అన్నీ మంచిగా సరిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. చూడండి, ఒక బౌల్లో తీసేసుకొని మనం మళ్ళీ జాడీకి ఎత్తుకున్నప్పుడు నూనె మొత్తం ఫుల్గా పోస్తే సంవత్సరం అంతా మనకి పచ్చడి పాడవుతూ ఇలాగే ఉంటుంది. కానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇది 3 రోజులు ఇలా ఉంచేస్తాను. మళ్ళీ ఒక 1/2 కేజీ ఆయిల్ వేయాలి, 1/2 కేజీ పడుతుంది. చక్కగా ఒక గాజు సీసాలో ఎత్తేసుకొని మనం ఉంచుకోవచ్చు అనమాట. ఓకే అండి, చూడండి ఉల్లావకాయ. ఓకే, బాయ్.